ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి మళ్లీ వచ్చిన ప్రధాని మోడీ చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ పలకరిస్తూ కలుపుగోలిగా తిరిగారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో మోడీ మాట్లాడిన తీరు అయితే హైలైట్గా చెప్పాలి. ఈ ఇద్దరితో మోడీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ మోడీ వారితో ఏమన్నారు, అందులో అంత స్పెషల్ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వేదిక పైనైనా సరే ప్రధాని మోడీ తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ స్థానిక భాషలో ప్రసంగాన్ని మొదలుపెట్టి అక్కడి ప్రజల మనసు దోచుకుంటూ ఉంటారు. అలాగే ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడి నాయకులతో సరదాగా సంభాషిస్తూ ఉంటారు. చాలా సరదాగా కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భం మరోసారి అమరావతి సాక్షిగా కనిపించింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి వచ్చిన ప్రధాని మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి లోకేష్తో చేసిన సరదా సంభాషణ. ఇందుకు పవన్, లోకేష్ ఇచ్చిన రిప్లై అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇద్దరి నాయకులను మోడీ పలకరించిన తీరు హైలైట్ అవుతుంది. సభ వేదికపై ప్రసంగిస్తుండగా కాస్త దగ్గు రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు. అలాగే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఇది గమనించిన ప్రధాని మోడీ ఆ సందర్భంలో మౌనంగానే ఉన్న పవన్ ను ప్రసంగం పూర్తి చేసిన తరువాత తన దగ్గరకు పిలుచుకున్నారు. మోడీ పిలుస్తున్నారంటూ చంద్రబాబు చెప్పగా పవన్ తన సీటు నుంచి లేచి వచ్చి ప్రధానితో మాట్లాడారు. తన దగ్గరున్న చాక్లెట్ ను పవన్ కు ఇచ్చిన మోడీ అభినందనలు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ తిరిగి వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు. ఇదంతా చూసి వేదిక పైన ఉన్న ప్రముఖులు సరదాగా నవ్వుకున్నారు. అలాగే పవన్ అంటే తనకు ఎంత ప్రత్యేకం అన్నది మోడీ తన చర్యతో మరోసారి నిరూపించారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో పవన్ పై తన అభిమానాన్ని చూపించిన మోడీ ఇప్పుడు అమరావతి వేదికగా అదే పని చేశారంటూ జన సైనికులు సంతోషపడుతున్నారు. ఈ అభిమానం, ఇద్దరి మధ్య అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. పవన్ తర్వాత లోకేష్ వంతు. సభ వేదికపై మంత్రి లోకేష్ ను కూడా పలకరించారు ప్రధాని మోడీ. లోకేష్, ఇంకెన్నిసార్లు చెప్పాలి, నన్ను కలవడానికి రావా అంటూ ప్రశ్నించారు. గత పర్యటనలోనూ లోకేష్ ను ఆహ్వానించిన ప్రధాని మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే చిరునవ్వుతో స్పందించిన లోకేష్ ఈసారి తప్పకుండా ఢిల్లీకి కుటుంబంతో సహా వచ్చి కలుస్తానని బదులిచ్చాడు. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పక్కనే ఉన్నారు. మోడీ, లోకేష్ మధ్య జరిగిన సంభాషణతో అక్కడున్న వాళ్ళంతా నవ్వుకున్నారు. ఇలా యువ నేతలతో తనదైన రీతిలో సరదాగా మాట్లాడిన తీరు మోడీ ఈ స్పెషల్ అనిపిస్తుంది. మరోసారి ఈ పర్యటనలో 58,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోడీ. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారిన టీడీపీ, జనసేనతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ప్రధాని మోడీ అమరావతి పర్యటనను వినియోగించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.